చెప్పేవాడికి వినేవాడంటే లోకువంట. ప్రతి విషయాన్ని సైన్స్ అని ప్రాపగండా చేయకపోతే ఇప్పుడు ఎవరూ వినేలా లేరు కదా. అందుకే ఏమైనా చెయ్యి ఎందుకు అని అడిగితే అదంతా సైన్స్ అని దాటేయాలి. సైన్స్ అంటే ఏంటి? ఏదైతే ఆధారాలు రుజువులతో నిరూపించబడిందో అదే సైన్స్. పేడ నీళ్లు ఇంటి ముందు జల్లి ముగ్గు వేయడం ఏ విధంగా సైన్స్ అయిందో దాన్ని సైన్స్ అని చెప్పిన సన్నాసులకే తెలియాలి. ఇక్కడ పేడ నీళ్లు జల్లుకోవడం వల్ల కానీ ముగ్గులు వేసుకోవడం వల్ల కానీ వచ్చే నష్టం ఏం లేదు. కానీ అది సైన్స్ అని చెబితేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రతి మూఢాచారానికి సైన్స్ ముసుగు వేసి ప్రొజెక్ట్ చేయడం కొందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు పాయింట్కి వస్తే కల్లాపి నీళ్ళు అంటే పశువుల పేడ కలిపిన నీళ్లు. పేడ అంటే పశువుల మల పదార్థం. మలం అంటే ఏంటి? తిన్న ఆహారం జీర్ణమయ్యాక మిగిలిన వేస్టేజ్ బయటకు రావడాన్ని మలం అంటారు. మలం అంటేనే మలినమైనది అని అర్థం. అది మనిషి మలం కావచ్చు, ఏ పక్షి జంతువు మలమైనా కూడా కావచ్చు. మలంలో బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి. అలాగే పేడలో కూడా ఎన్నో రకాల సూక్ష్మక్రిములే ఉంటాయి. సరిగ్గా జీర్ణం కాని ఆహార పదార్థాలు, గడ్డి, ప్రేగుల్లోని మ్యూకస్ జిగట, కొన్నిసార్లు రక్తం, చీముతో కలిసి పేడ రూపంలో బయటకు వస్తాయి. అలా బయటకొచ్చిన పేడలో ఎన్నో రకాల పేడ పురుగులు, కీటకాలు నివాసం ఏర్పరచుకుంటాయి. అక్కడ అవి గుడ్లు కూడా పెడతాయి. ఈ జీవులను ఆశించి బ్యాక్టీరియాలు, వైరస్లు లక్షలాదిగా అక్కడ ఏర్పాటవుతాయి. అంటే ఒక పేడ దిబ్బ కొన్ని మిలియన్ల బ్యాక్టీరియా, వైరస్లకు నిలయం. అలాంటి పేడను నీళ్లలో కలిపి కల్లాపి జల్లితే దానికి సూక్ష్మక్రిముల్ని చంపేంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఈ విషయం దీన్ని సైన్స్ అని నమ్మించే వాళ్ళకే తెలియాలి. నిజానికి పేడ కలిపిన నీళ్లు చల్లిన నేల మీద చల్లని నేలని గనక మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించి చూస్తే కల్లాపి చల్లిన నేలపైన ఎక్కువ బ్యాక్టీరియా అభివృద్ధి చెందడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఏ విధంగానూ కల్లాపి చల్లడం వల్ల సూక్ష్మక్రిములు నశించడం అనేది జరగదు. ఇది సైన్స్ ఎంత మాత్రమూ కాదు. ఇది సైన్స్ పేరుతో పిలువబడే ఒక మూఢనమ్మకం. ఇంటి ముందు పేడ నీళ్లు చల్లినా, వట్టి నీళ్లు చల్లినా దాని వెనుకున్న మతలబు ఏంటంటే నేలను చల్లబరచడం, దుమ్ము లేవకుండా చూడడం. అంతవరకే. కానీ అదొక ఆచారంగా వస్తుంది. అయితే పేడతో తయారు చేసే కంపోస్ట్ ఎరువు మట్టిలోని పోషకాలను బాగు చేసి పంటలు బాగా పండడంలో యూజ్ అవుతుంది. ఇకపోతే ముగ్గు వేయడం అనేది జస్ట్ డెకరేషన్ పర్పస్. ముగ్గుని రాతి పిండితో వేస్తారు. ఆ పిండికి సూక్ష్మక్రిములకి కూడా ఏ సంబంధమూ లేదు. ప్రస్తుతం అది దొరకట్లేదు కాబట్టి బియ్యపు పిండితో ముగ్గులు వేస్తున్నారు. ఈ పిండికి ఆశపడి చీమలొస్తాయి అంతే. అయితే సంక్రాంతికి రంగురంగులతో పెద్ద పెద్ద ముగ్గులు వేసి దాని మధ్యలో ఆవు పేడను గొబ్బెమ్మగా పెట్టడం ఒక ఆచారం మాత్రమే తప్ప దానికి సైన్స్కి ఎటువంటి సంబంధము లేదు. ఫైనల్గా ఇలా చేయడం వల్ల ఎలాంటి నష్టము కూడా లేదు కాబట్టి ఎంజాయ్ ఇట్.